దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి జూలై నెల మొదటి తేదీలోకి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. 6 నెలలు ఆయన రెక్కల నీడ కింద భద్రపరిచి, పోషించి, సంరక్షించి, కనుపాపలే కాపాడి, సజీవులుగా ఉంచి మరొక నూతన నెలలోకి లేకుంటే ఈ యొక్క సంవత్సరంలోని సెకండ్ పార్ట్ లోకి ప్రవేశించడానికి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్తను మనము ధ్యానిస్తున్నాము. అందులో అనేక అంశాలు మనము ధ్యానించుకుంటూ వస్తున్నాము. ఈ దినపు అంశము అంతరంగము, ఆంతర్యము. అంతరంగము, ఆంతర్యము అంటే ఒకటి ఇన్నర్ వర్డ్ అనుకోవచ్చు, లేకుంటే ఇన్నర్ బీయింగ్ అనుకోవచ్చు, లేకుంటే ఇన్నర్ మ్యాన్ అనుకోవచ్చు. అంటే లోపల అంతర్భాగములో, ఆంతర్యములో, అంతరంగములో అనే రాయబడిన మాట ఒక మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే లోపల ఎక్కడో మన లోపల నిబిడీకృతమైన ఒక పురుషుని మనలాగానే ఉండే ఒక స్వభావ రీతి అయిన ఒక ఆకారం అనుకోవచ్చు, ఇన్నర్ బీయింగ్. లేకుంటే బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మరి అంతరంగా ఆంతర్య పురుషుడు కావచ్చు. మరి అదేంటో మనము ధ్యానిద్దాము. మనం చూసినట్లయితే ఈ లోపలి భాగం అనేది తరచుగా మన యొక్క మనస్సు, ఆత్మను మరి అది ఆ, కలిగి కలిగిన మిళితమైనటువంటి విషయంగా మనం చూడొచ్చు. మనస్సు, ఆత్మ కలిగిన స్థితిగా మనము చూడొచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక కోణాన్ని హైలైట్ చేస్తున్నట్లుగా చూడొచ్చు. ఆధ్యాత్మికత అంటే అది మరి దేవుని లోపలికి డీప్నెస్ లోకి వెళ్ళే ఆత్మీయ స్థితి అయినా కావచ్చు, లోకంలో మరి ఆ కలిసిపోయినటువంటి ఆ డీప్నెస్ లోకి వెళ్ళిన స్థితి అయినా కావచ్చు. మరి ఆ లోపల ఆ ఇన్నర్ బీయింగ్ లో ఏముందో మరి దానిని ఉదయకాలము కొన్ని విషయాలు ఆ ఇన్నర్ బీయింగ్ లో ఆ లోపల అంతరంగంలో మానవుని యొక్క స్థితి ఎలా ఉంటది, ఆ మానసిక స్థితి, ఆత్మీయ స్థితి, హృదయ స్థితి ఎలాగున్నది అని అంటే ఈ అంతరంగము, ఆంతర్యము అనే దాన్ని మనము చూస్తే మరి ఆ దేవుడే ఈ యొక్క అంతరంగాన్ని సృష్టించినట్లుగా ఈ అంతరంగంలో మన ఆత్మలో కొన్ని విషయాలు పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనస్సు యొక్క మరి అత్యున్నతమైన అవయవం ఏదైనా ఉందంటే గనక అది ఆత్మ. మన లోపల మనస్సు ఉంది. దాని లోపల ద ఫైనెస్ట్ థింగ్ ఏంటంటే మన లోపల ఆత్మ. ఈ ఆత్మలో దేవుడు ఏం పెట్టాడంటే ఒక నైతిక స్వభావాన్ని పెట్టాడు, ఒక జ్ఞాన స్వభావాన్ని పెట్టాడు, ఒక ఆధ్యాత్మికమైన స్వభావాన్ని మనలో పెట్టాడు. మరి చూసినట్లయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 22వ వచనములో పౌలు అంటాడు, అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. అంతరంగ పురుషుని బట్టి అంటే నా లోపల ఉన్న మరొక నాలవలే ఉన్నటువంటి ఆ మానవుని హృదయము లేకుంటే ఆత్మ, ఆ మనస్సును బట్టి నేను దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే అసలు మనం ఎక్కడి నుంచి దేవునితో ఆనందించగలము, అసలు ఎక్కడి నుంచి మన ట్రూ కలర్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి మన స్వభావ స్వరూపం ఉంటది అని మనం ఆలోచిస్తే అది మన లోపల ఎక్కడో ఉందండి. అది మన ఆత్మ, మన మనస్సు, మన హృదయము, మన ఇన్నర్ లోపల ఎక్కడో ఒక స్వభావము మనని ఏలుతా ఉన్నది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. చూచినట్లయితే ఇక్కడ ఆత్మకి ఏమనుకుంటున్నాం, జ్ఞాన స్వభావం ఉంటది, నైతిక స్వభావం ఉంటది, ఆత్మీయ ఆధ్యాత్మిక స్వభావం ఉంటది. ఈ స్వభావాలను బట్టే మానవుడు పైకి మరి దాన్ని లోపల ఉన్న దాన్ని పైన కనపరుస్తా ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనుషులకి డబుల్ స్టాండర్డ్ ఉంటదండి. డబుల్ స్టాండర్డ్ ఉండి ఆ డబుల్ స్టాండర్డ్ లో
పైకి ఒకలాగుంటారు, లోపల లాగా ఉంటారు. మనం చూచినట్లయితే ఈ పైన లోపల ఒకలాగుండరు చాలా సార్లు. మరి అందుకే దేవుడు 51:6లో మరి కీర్తనకారుడు రాసిన మాటలు మన కొరకు రాయించుతున్నాడు. నీవు అంతరంగములో సత్యము కోరుకుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము కలుగచేయదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన లోపల నుండి ఒక సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ లోపల మనం జ్ఞాన హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే 62:4 కీర్తనలో వారు మరి తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. అంటే మానవుని యొక్క నైజములో పైకి కనపడేది లోపలుండేది ఒకటిలా లేదండి. లోపల ఎలా ఉన్నాడంట? అంతరంగంలో దూషణ కలిగిన హృదయం కలిగి ఉన్నాడంట. పైన నోటితో శుభవచనములు పలుకుతున్నాడంట. ఇంకనూ మనము చూస్తే గనక ప్రభువు ఆ పరిసయ్యులు వాళ్ళతో మాట్లాడుతూ లూకా 11:39లో అంటాడు, ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. హల్లెలూయా. మరి ఎలాగున్నామంట? పైకేమో పాలిష్డ్‌గా ఉన్నాం. తళతళలాడుతూ మెరుస్తూ ఉన్నాం. కానీ లోపల మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ ఉన్నది. హల్లెలూయా. ఇంకను వారి చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములోను ఉన్నది. 55:15. అంటే ఈ యొక్క స్వభావ రీత్యా ఏదైతే నెగెటివ్ లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ ఎక్కడున్నాయండి? అంతరంగమునందు నివాసం చేస్తా ఉన్నాయట. ఇంకను అంతరంగమున ఏం పెట్టుకుంటారంట మనుషులు? పగ ఉంచుకుంటారంట. సామెతలు 10:18లో బుద్ధిహీనుల అంతరంగములో మరి అది అజ్ఞానం అనేది, బుద్ధిహీనత అనేది వారి అంతరంగములలో నుంచి బయటపడుద్దంట. మరి ఇంక నువ్వు చూస్తే గనక సామెతలు 23:7లో కొద్దిమంది ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటా ఉంటారంట. తినుము, త్రాగుమని చెప్తా ఉంటారంట గాని అది హృదయంలోంచి వచ్చే మాట కాదు. అంటే మానవుని యొక్క హృదయం ఎలా ఉందంటే పైకి కనిపించేలాగా లేదండి. కానీ దేవుడేం కోరుకుంటున్నాడంటే ట్రాన్స్‌పరెన్సీ కోరుకుంటున్నాడు. లోపల నీవు ఏమయ్యున్నావో అది బయటికి కనపడాలన్నట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఇన్నర్ బీయింగ్‌లో ఆంతర్య పురుషుడు ఎలా చేయబడాలంట పౌలు చెప్తున్నాడు. దినదినము నూతన పరచబడాలి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. అంటే విశ్వాసులు యొక్క అంతరంగ భాగాలని అనుదినము క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి. ఆ దేవుని యొక్క మరి యొక్క హృదయము, ఆ మనస్సు మనలోకి చొప్పించబడాలంటే ఆ వాక్యపు లోతుల్లోకి మనము వెళ్ళటానికి మనము అనుమతి ఇవ్వాలి. ఈ లోపలికి వాక్యం వెళ్ళకపోతే మన లోపల ఇది శుద్ధి చేయబడదని ఇప్పుడు దాకా ఎన్ని చదివాం మనము? అంతరంగంలో ఏం పెట్టుకుంటున్నారు మనుషులు? పొగ పెట్టుకుంటున్నారు, లోపల కపటం పెట్టుకుంటున్నారు, లోపల ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడుతున్నారు. చెడుతనము ఇవన్నీ కలిగున్నారు. వీటన్నిటిని కూడా మరి మనము ఎలాగున ఈ లోపల మనకి కనిపించకుండా మన లోపల నిబిడీకృతమైన ఇన్నర్ బీయింగ్ లో ఉన్న దాన్ని మనము ఎలాగున దాన్ని మనం బయటికి తీయగలమంటే దేవుని యొక్క వాక్యము ఆ లేఖనాల్లో మరి రాయబడిన ఆ విషయాలు మన లోపలికి పెనట్రేట్ అయ్యే కొద్దీ మన లోపలున్న ఆ స్వభావము ఏదైతే చెడుతనానికి సంబంధించిన స్వభావం ఏమని బాలుని హృదయము మరి బాల్యము నుండే కదా మూఢత్వము చెడ్డతనంతో నిండి ఉన్నది కదా అని చూచి దేవుడు సంతాపపడ్డా అంటే ఈ లోపల ఈ ఇన్నర్ బీయింగ్ లోకి చెడుతనం అనేది అది సుఖ నివాసం చేస్తున్నట్లుగా అంతర్గతంగా అది లోపల పాతుకుపోయినట్లుగా మానవుని హృదయంలో మనం చూస్తున్నాము. కానీ
దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము ఈ లేఖనాలపైతే ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇచ్చి ఈ వాక్యపు లోతులోకి వెళ్తామో ఈ అంతర్భాగం ఏమైపోద్దంటే నూతన పరచబడతా ఉంటది. మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నానది, దినదినము మా ఆంతర్య పురుషుడు మరి ఆ ఆ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 15 వచనము. ఇంకను అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఎఫెసీ 7:22. 2 కొరింథీ 4:16 అంటాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే మనం పైకి పెద్దవాళ్ళయ్యే కొద్దీ ముసలి ముఖాలు మనకు వచ్చేస్తున్నాయి, కానీ లోపల మన ఆత్మ ఎంతో ఆ తేజైపోతుందండి. ఎంతో, దాన్ని ఎలా చెప్పాలి, అదెంతో మరి ఆ ఆ ఆ వెలుగుమయంగా మార్చబడుతుంది, తేజోమయంగా మార్చబడుతుంది, ఒక రకమైన ఒక శక్తిమయంగా మార్చబడుతుంది, ఒక ప్రభావితమైన విధంగా మార్చబడుతుంది. కొన్నిసార్లు హృదయంలో టెండర్నెస్ తెలుస్తా ఉంటది. అదేదో తెలియనటువంటి ఆ భావన, అసలు విచిత్రమైన భావన, అసలు ఏదో పొందుకోబోతున్నాం, ఏదో జరగబోతున్నా ఒక ఒక కీన్నెస్ లోకి హృదయం వెళ్ళిపోద్దండి. ఆంతరంగ పురుషుడిలో మనకి అంత కీన్నెస్ వచ్చేస్తుంది. అంతగా మనకి పిన్ డ్రాప్, ఒక ఏదో చిన్న డ్రాప్ పడితే కూడా, లేకుంటే ఒక చిన్న పిన్ పడితే కూడా శబ్దం అయితే అది అది ఎలాగుంటది అనేది కూడా మన హృదయంలో అంత అలర్ట్నెస్ గా మన ఆత్మలో తెలుస్తుంది. నాకు కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది, ఎంత అలర్ట్నెస్ కి వెళ్ళిపోద్దంటే ఆత్మ. ఆ అసలు ఎంతో, ఏదో మనం పొందుకోబోతున్నాం, ఏదో మనము ఒకటి దాన్ని అనుభవించబోతున్నాం. దేవుని యొద్ద నుంచి, ఆత్మలో నుంచి ఒకటేదో మన లోపలికి ఏదో మనము నింపబడుతున్నాం అనే ఒక అద్భుతమైన అనుభవంగా అనిపిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ అంతరంగా వీటన్నిటిని కూడా దేవుడే సృజించాడని ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అసలు ఎవరు మరి యొక్క ఈ అంతరంగంలో అసలు ప్రభు ఏమి సృజించాడంటే గనక, జకరియా 1:21లో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. మన అంతరంగంలో ఏమి సృజించబడిందంటే దేవుని యొక్క జీవాత్మ సృజించబడిందండి. ఆయన ఊపిరి పోసినప్పుడు, మన లోపలకు ఊపిరి ఊదినప్పుడు ఆ యొక్క జీవముతో కూడిన ఆత్మ మనలో సృజించబడింది. ప్రాణం ఒక్కటే పోయిలా దేవుడు మనలో, ఆయన ఊపిరి ఊదినప్పుడు ఆయనలో ఉన్న ఆత్మ కూడా, ఆ జీవంతో కూడిన ఆత్మ కూడా మన లోపలికి వచ్చేసింది. హల్లెలూయా కదా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ప్రభు అంటున్నాడు. అంటే మనం ఈ లోకంలో కలిగిన అనేకమైనటువంటి అభ్యాసాలు కాదు, గాని ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము దానిని మన ధర్మశాస్త్రాన్ని మన ఆంతర్యములో ఉంచుకోవాలి. అయ్యా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ భక్తుడు పాడుతున్నాడు. మరి ఇంకను కూడా ఈ అంతరంగము కొన్నిసార్లు ఎలా కరిగిపోతా ఉంటదండి. కొన్నిసార్లు ఒక శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఒక పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మరి అంతరంగము అసలు అది కరిగిపోతున్నట్లుగా మనకే తెలియని బాధగా, వేదగా, కొన్ని హఠాత్ పరిమాణాలు, కొన్ని అనుకోని పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే గనక కీర్తనకారుడు 22:14లో అంటాడు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి, నా హృదయము నా అంతరంగమందు మైనముతో మరి కరిగిపోనట్లుగా ఉన్నది, మైనము వలె కరిగి ఉన్నది. కొన్నిసార్లు ఇలాగ హృదయం అంతా కూడా నీరైపోతున్నట్లుగా, కరిగిపోతున్నటువంటి ఈ భావనలో కూడా మనం వస్తాము. అంటే ఆ శ్రమ తీవ్రత, ఆ వేదన తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ యొక్క మరి ఈ యొక్క అనుభవంలోకి వస్తాము. మనము చూచినట్లయితే ఇక్కడ ఇర్మీయా 4:19లో అంటాడు, నా గుండె, నా నరములు, నా
గుండె కొట్టుకొనుచున్నది. నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. ఈ యొక్క అనుభవంలోకి మనం చాలా సార్లు వెళతామండి. ఆ లోపల నుంచి ఆ బాధ, ఆ వేదన అసలు లోపల నుంచి మనకు కలిగే కొన్ని సార్లు ఆ యొక్క వేదనను ఎక్కడ కూడా దాన్ని బయటికి మనకు కనిపించదు గానీ లోపల నుంచి ఆ వేదన, ఆ బాధ అసలు అది పిండి వేసిన అనుభవంలో కూడా కొన్నిసార్లు మనం వెళ్తాము. విలాప వాక్యములు 1, 2లో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. హల్లెలూయా! నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. ఎందుకు? ఇక్కడ 2 పరిస్థితుల్లో చూస్తే బాకానాదము వినబడుచున్నది. యుద్ధ ఘోష వినబడుచున్నది. మరి వీధులలో ఖడ్గము, జన నష్టము చేయుచున్నది. హల్లెలూయా! ఎందుకు? ఈ యొక్క ప్రజలకు కలుగుతున్న శ్రమలను చూచి నా హృదయంలో ఈ వేదన కలుగుతున్నది. చాలా సార్లు ఎవరికైనా శ్రమలు, బాధలున్నాయంటే ఈ వేదనతో మనం నింపబడతామండి. వారికి కలిగిన శ్రమ కదా! ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడు, వారి గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఇదే హృదయములో ఈ వేదన, ఈ దుఃఖము మనలో కలుగుద్దండి. ఇంకను శ్రమ దినాల్లో కూడా మన అంతరంగము కలవరపడుద్ది. హల్లెలూయా! అసలు మనం మరి దేవుని బిడ్డలము అని ఎలా చెప్పబడుతున్నామంటే, మన అంతరంగములో ఈ యొక్క మరి సున్నతి అనేది చేయబడుతుందండి. లోపల మొదట ఏమనుకున్నాం? అది చెడుతనంతో నిండి ఉన్నది. ఈ చెడుతనంతో నిండి ఉన్న దాన్ని వాక్యం చేత మనము దాన్ని నూతన పరుచుకుంటా ఉన్నాము. అనుదినము ఆంతర్య పురుషుడు ఆ ధర్మశాస్త్రం ద్వారా నూతన పరచబడతా ఉన్నాడు. కానీ ఈ హృదయ సంబంధమైన సున్నతిలోకి మనం వెళ్ళాలి. రోమీయులకు రాసిన పత్రిక 2:29లో అంటాడు, సున్నతి హృదయ సంబంధమైనదే కానీ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే అని అంటున్నాడు. అంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. రోమా 2:29. అంటే అంతరంగములో ఆ యొక్క క్రీస్తు బిడ్డవు నీవు అంటే అనబడాలి అంటే గనక అంతరంగానికి సున్నతి చేయబడాలి. ఆ హృదయ సంబంధమైన సున్నతి శరీరానికి కాదు. ఏదో ఒక శరీరంలో ఒక పార్ట్ కట్ చేయబడటం కాదు కానీ ఈ హృదయములో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అని కూడా కట్ ఆఫ్ చేయబడాలి. హల్లెలూయా! అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది. హల్లెలూయా! మరి యొక్క దేవుని యొక్క ఆత్మ ఒక దీపం లాగుండి మన అంతరంగాలని శోధిస్తదట. సామెతలు 22:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును. హల్లెలూయా! మన లోపలికి వెళ్ళి మరి మరి పెనట్రేట్ చేయగలిగింది. ఆ చీకటిని పారద్రోలగలిగింది ఏంటంటే గనక మరి ఆ దేవుడు మనలో ఉంచిన దీపము, దేవుని యొక్క ఆత్మ మన లోపలికి వెళ్ళే కొద్దీ పెనట్రేట్ అయ్యే కొద్దీ మన లోపల ఆ యొక్క శుద్ధి జరుగుతా ఉంటదండి. ఆ శోధన ఎప్పుడైతే దేవుడు శోధిస్తూ, పరిశోధిస్తూ మన లోపలికి అంతరంగంలోకి ఆయన తన ఆత్మను చొప్పింప చేసినప్పుడు కదా! పత్రికలో మనం చూస్తే గనక మరి ఆ ఆత్మయందు పరిశుద్ధపరచబడిన వారే అని రాసుంటది. యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. పాప క్షమాపణ కలిగింది. కానీ మనం ఎలాగున పరిశుద్ధపరచబడుతున్నామంటే ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. నా మట్టుకు నాకైతే ఈ అనుభవము ప్రతి ఉదయకాలము మన స్తుతులు చెల్లించినప్పుడు మరలా నా ఆత్మ క్లెన్సింగ్ అవుతున్నట్టు నేను చూస్తానండి. ఆ యొక్క యెహోవా నామాలు ఎత్తిపట్టి చెప్తున్నప్పుడు ఆ యొక్క క్లెన్సింగ్ ప్రక్రియ అనేది నా లోపల జరగటం నేను చూస్తాను. ప్రతి దినము కూడా ప్రతి ఉదయకాలం కూడా దేవునిని స్తుతించి ఆరాధించినప్పుడు మన ఆత్మ నూతన పరచబట్టు మనలో ఉన్న కళంకం మనలో ఉన్నటువంటి ఏదైతే పాపానికి సంబంధించిన హేతు ఉందో అదంతా కడిగి వేయబడి అంటే ఎలా జరుగుతుంది అది? ఆత్మ దేవుడు మనల్ని తాకుతా ఉన్నాడు. ఆ దేవుని నామాలు ఎత్తిపట్టి చెప్తుంటుండగా ఆత్మ అభిషేకం మన మీద కుమ్మరించబడుచుంటుండగా ఇక్కడ మరి యొక్క ఆ యొక్క ఆత్మ
పరిశుద్ధపరచబడతా ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు. మరి ఇక్కడ అంతరంగములన్నీ శోధించును. కీర్తనకారుడు 51:10 అంటాడు, దేవా నా అంతరంగములు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. కదా, మనం ఒక పొరపాటు చేసాము, పొరపాటు చేసిన తర్వాత అక్కడే ఆగిపోవు. మనం ఏం చేయబడుతున్నాం? రిన్యూ ఏ న్యూ స్పిరిట్ విత్ ఇన్ మీ. ప్రభువా, నాలో ఒక నూతనమైన ఆత్మను, ఒక నూతన ఆత్మను నాలో పుట్టించు, నాలో శుద్ధాత్మ దయచేయి, నాకు శుద్ధ హృదయము దయచేయి. కదా, లోకులందరూ మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. ఈ యొక్క కీర్తనకారుడు చేసిన ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి. అయ్యా, నాలో శుద్ధ హృదయం దయచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా, నీ కొరకు నేను స్ట్రాంగ్ ఎనఫ్ గా మనం మరి నేను చేయబడాలి ప్రభు అని ఇక్కడ భక్తుడు పాడుతున్నట్లుగా మనం చూడగలం. ఇంకను మనము చూచినట్లయితే ఈ యొక్క ప్రేమ భావన కూడా మన లోపల నుంచి, అంతరంగంలోంచి పెళ్ళిబుకుదండి. బిడ్డల మీద ప్రేమ గాని, లేకుంటే లోకంలో భార్యాభర్తల మధ్య ప్రేమ గాని, పరమగీతములు 5:4 చూస్తే, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను. ఈ ప్రేమ భావన మనలో కూడా మనలో ఎక్కడి నుంచి ఉద్భవించబడుతుందంటే, ఈ అంతరంగంలో నుంచి ఈ ప్రేమ భావన మనలో నుంచి ఉద్భవిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి యొక్క ఈ ప్రాణంలోనే, అంటే మన అంతరంగంలోనే మరి విచారాలన్నీ ఎక్కడ మన లోపల నిగిబిడీకృతమై ఉన్నాయంటే, ఈ యొక్క లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన విచారాలు మన అంతరంగంలోనే నిండిపోతున్నాయి. అవునా కదా? ఐక ఐహిక విచారాలు, ధనమోసాలు, ఇవన్నీ కూడా ముళ్ళలో ముళ్ళులాగా మన అణిచి వేస్తున్నాయి. అంటే ఎక్కడ అణిచి వేస్తున్నాయి? మన అంతరంగంలోనే మన అణిచి వేస్తా ఉన్నాయి. కీర్తనకారుడు 94:19 అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. కదా, ఈ విచారమైన స్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు, ఐహిక విచారాలు, వీటిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకు, ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. హల్లెలూయా. మరి మన యొక్క ఈ యొక్క అంతరంగము కొన్నిసార్లు ఎలా ఉందంట, మానవుని అంతరంగము, మరి అంతరంగము నాశనకరమైన గుంట. అంటే ఈ అంతరంగము అంటే అదొక ఊబిలాగా కూడా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. దాని లోపలికి ఏదైనా వేస్తే అది ఒక అది గుంటలాగా మరి లోపలికి అనేకమైన వాటిని తీసుకున్నారు. కదా, మన అంతరంగంలో ఎన్ని విషయాలు ఉంటాయి, ఎవరికి చెప్పలేని విషయాలు, మనకు మనమే మన ఆలోచనలో పాండర్ అయిపోతే వాటిని తలపోసి తలపోసి అనేక విషయాలు మన లోపల ఉంటాయి. కదా, నాశనకరమైన గుంటగా మన యొక్క అంతరంగము కొన్నిసార్లు ఉంటుందండి. కానీ దానిని ప్రభు మరి తన యొక్క వాక్కు ద్వారా శుద్ధి చేస్తా ఉన్నాడు, తన రక్తం ద్వారా శుద్ధి చేస్తా ఉన్నాడు, తన యొక్క ఆత్మ ద్వారా శుద్ధి చేస్తా ఉన్నాడు. రక్తము కడిగి వేస్తా ఉన్నది. అక్కడక్కడ మచ్చముడత డాగులుంటే ఆత్మదేవుడు వాటిని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము పెనట్రేట్ అయినప్పుడు ఒప్పించబడతా ఉన్నాం. కదా, పాపం నుండి ఒప్పించబడతా ఉన్నాం. యేసు రక్తాన్ని ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటున్నామో, మనం ఒప్పుకున్న ప్రతి పాపము నుండి మనము క్షమించబడతా ఉన్నాం, నీతివంతులుగా తీర్చబడుతున్నాం. కానీ అక్కడతో ఆ ప్రక్రియ ఆగిపోకూడదు. గాని ఒప్పుకొనుట, కడగబడుట కాదు, గాని పరిశుద్ధపరచబడుట అనేది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. ఎప్పటికప్పుడు అది కడిగి వేయబడతా ఉండాలి, పరచబడుతూ ఉండాలి, క్లెన్సింగ్ అయిపోతూ ఉండాలి. ఆ నూతన పరచబడుతున్న అనుభవంలోకి రావాలి. కదా, ప్రతి ఉదయకాలం మనం చెప్పే వాక్యము 103వ అధ్యాయము 1వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే కంప్లీట్ మన ఇన్నర్ బీయింగ్ తో, మరి ఇన్నర్ మ్యాన్ తో, అంతరంగములోనున్న సమస్తమా మనము ఏమై ఉన్నామో, మన లోపల మనము ఏమై ఉన్నామో దానంతటితో దేవుని మనము సన్నుతించాలంట. లోపల ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ బీయింగ్, కదా, ఇన్వర్డ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ అంతరింద్రియాలన్నిటితో కలిపి మనము దేవునిని స్తుతించి ఆరాధించాలట. ఇంకా నువ్వు మనము చూచినట్లయితే ఇక స్త్రీగా మనము ఈ అంతరంగమందు, ఈ అంతరంగ స్వభావాన్ని మనము
ఒక అక్షయాలంకారాన్ని మనము ధరించాలని, మన స్వభావమే ఈ మన యొక్క అనుదిన మరి మనం కలిగి ఉన్న ఇన్నర్ మ్యాన్ లో, ఇన్నర్ బీయింగ్ లో ఉన్నటువంటి ఈ అంతరంగ స్వభావంలోనే మనము ఒక మృదువైన, సాధువైన ఆ గుణమనే అక్షయాలంకారాలని అంతరంగపు స్వభావంగా, అలంకారంగా మనం పెట్టుకోవాలంట. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. అంటే మనము లోపల ఏమై ఉన్నామో బయటికి ఎవరికి తెలియదు కదా. లోపల పగంచుకొని పైకి ప్రేమగా మాట్లాడుతున్నాడు, లోపల ఉడకబెట్టుకొని బయట ఒకటికి అంటే ఇది కాదు. గాని దేవుడు ట్రాన్స్పరెన్సీ కోరుతా ఉన్నాడు. ప్రతి దినము మన ఆత్మ పురుషుడు నూతన పరచబడాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఈ అక్షయాలంకారాలను, మన స్వభావము ఈ అక్షయాలంకారాలను ధరించాలని కోరుకుంటున్నాడు. ఏంటి అక్షయాలంకారాలు? ఏంటవి? సాధువైన, మృదువైన గుణ లక్షణాలను అలంకారంగా, అక్షయాలంకారంగా, అంటే పాడైపోయినటువంటి, అక్షయం అంటే క్షయముగానది, క్షీణించినది, పాడైపోయినటువంటి అక్షయాలంకారాలను మన హృదయపు అంతరంగ స్వభావంగా, అలంకారంగా మనం పెట్టుకోవాలంట కదా. అలంకారం అంటే స్త్రీలందరికీ ఇష్టం కదా. ఏదో ఒకటి అలంకరించుకోవాలని స్త్రీలకు చాలా ఇష్టం ఉంటది. ఇదే ఆ ఇష్టాన్ని మనం ఎక్కడ కలిగి ఉండాలంట? మన హృదయపు అంతరంగ స్వభావం, బయటికి కనిపించని స్వభావం, మనకు మాత్రమే తెలిసే స్వభావం, మన ఆత్మీయ లోతుల్లో నిండి ఉన్న స్వభావము. అది ఏ స్వభావం ఉన్నది? దాన్ని మనము ఎలాగున దాన్ని మనము సాధన చేస్తున్నాము కదా. సాధారణంగా మనకి కోప హృదయం ఉంటది, ఇంకా రకరకాల స్వభావాలు ఉంటాయి. కానీ వాటినన్నిటినీ కూడా మనము సాధువైన, మృదువైన ఆ గుణములోకి, అక్షయాలంకారంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్త్రీలమైన మనము మరి పురుషుల వలె మనము కూడా అబ్రప్ట్ గా ప్రవర్తించకూడదండి. పురుషులు ఎట్టబడితే అట్లా మాట్లాడతారు, వాళ్ళ తీరు వేరే ఉంటది. కానీ స్త్రీలు అనే వారికి సున్నితత్వము కదా, ఈ సాధువైనటువంటి హృదయము, మృదుత్వంతో కూడిన మాటలు, లోపల సాధువైన హృదయం ఉంటేనే బయటికి ఆ యొక్క మృదువైన మాటలు బయటకు వస్తాయి. మన లోపల కఠినత్వం మనం కలిగి ఉన్నాం అనుకో కదా, ఏంటి మన లోపల నుంచి బయటకు వచ్చేది? హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడును, అవునా కదా. మన లోపల ఏమై ఉన్న దాని రిప్రజెంటేషన్ ఎక్కడ, ఎలా ఉంటది? అది బయటికి ఎలా వస్తుంది? మన లోపల ఉన్న దాన్ని బయటికి వస్తుంది. కనుక లోపల మనం సాత్వికతంతో నింపబడదాం, దీనత్వంతో నింపబడదాం, మన హృదయాలను మనం సాధువు చేసుకుందాం. అది ఎలా ఉంది? మొట్టమొదటి పుట్టినప్పటి నుంచే అది మరి భయంకరంగా ఉన్నది, చెడ్డదిగా ఉన్నది, లోపల ఒకటి బయట పెట్టుకునే స్థితిగా ఉన్నది. కానీ మన సాధన ద్వారా ఎప్పుడైతే ఆత్మలను మనం నూతన పరుచుకున్నట ద్వారా, ప్రభువా అంతరంగాన్ని అయ్యా శుద్ధి చెయ్యి, నూతన పరచని కీర్తనకారుడు పాడిన విధంగా మనము కూడా దాని మీద మనము సాధన చేయబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ లోపల భాగము, మనస్సు, హృదయము, ఆత్మ, ఈ లోపల ఉన్న ఈ అంతరంగమైన ఈ ఆధ్యాత్మికమైన ఈ నైతిక కోణములో, ఆధ్యాత్మిక కోణములో, జ్ఞాన కోణములో మనము నూతన పరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. జ్ఞాన కోణం అంటే దేవుడు మనకు వినిపించేటువంటి నాలెడ్జ్, ఏదైతే దేవుడు మనకు వాక్యం వినిపిస్తా ఉన్నాడో తెలుసుకుంటున్నాం, విషయ పరిజ్ఞానం. ఈ జ్ఞానం చేత మనం మనం నింపబడతాం. నైతికత అంటే మనం జీవించే జీవితం, ఈ లోకంలో మనుషులతో మనం ఎలా మరి వ్యవహరిస్తున్నామో నైతికం. మరి మూడవదిగా ఆత్మలో, ఆత్మీయతలో అంటే మన అంతరంగ జీవితంలో ఎవరికి కనిపించినటువంటి ఆ ఇన్నర్ బీయింగ్ లో మనం ఎలా ఉన్నాం, వీటన్నిటిని కూడా మరి దేవుని ముందు మరి నిజాయితీ, సత్యము, పరిశుద్ధత కదా, మరి వీటన్నిటినీ మనం కలిగి ఉండాలంటే ఈ అంతరంగములో నుంచి మనము యూదుడుగా, అంతరంగములో యూదుడైన వాడే యూదుడు, మరి ఆ సున్నతి హృదయ సంబంధమైనది. హల్లెలూయా. కనుక ఇట్టి విధంగా మన లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ బీయింగ్ లో ఉన్న మరి సహజ సిద్ధంగా ఉన్న చెడుతనాన్ని విసర్జించిన వాడమై, హృదయానికి సున్నతి కలిగిన వారమై,
ప్రతి దినము వాక్యం చేత మనం హెచ్చరింపబడుతున్న మనము మన లోపల నుంచి అంతరంగ పురుషుని నూతన పరచుకుంటూ అభిషేకం చేత నింపబడుతూ ఆ శక్తి కలిగి ఆత్మ మనల్ని పరిశోధిస్తుంటుండగా మన లోపల మచ్చ ముడత డాగులన్నీ కూడా నిర్మూలమైపోయినట్లుగా మరి ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎవరు రెడీగా చేసుకుంటూ మరి దేవుని కొరకైన పాత్రలుగా సిద్ధపరచబడదు కాక స్త్రీలుగా మరి అక్షయ అలంకారాలు అసాధువైన మృదువైన గుణ లక్షణాలను మనం పెట్టుకొని రట్టి విధంగా మరి దేవునిలో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక. ప్రభు కూడా లోపల నుంచి వచ్చే వాటి గురించి ఆయన మాట్లాడతాడు. మనిషి లోపల నుంచే మరి అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ లోపల నుంచి వచ్చేదాన్ని అంటే ఆ బయట మరి ఆ బయటికి కనపడేటువంటి ఆ తళతళలాడే గిన్నె కాదు గాని లోపల శుద్ధమైన ఆ అంతరంగము ఆ శుద్ధితో కూడిన అంతరంగంగా ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి అంతరంగం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి విధంగా ఆ నూతనాత్మను ప్రతి దినము కూడా నూతనాత్మతో నింపబడుతూ మరి యొక్క నూతన మన పురుషుడిని ఆంతర్య పురుషుడిని నూతన పరుచుకుంటూ ప్రతి ఉదయము ఇట్టి విధంగా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని లోపల ఆయన లోపలికి ఆ లోతైన అనుభవంలోకి వెళుతూ లోపల నుంచి ఆ ట్రాన్స్పరెంట్ జీవితం లోపల ఏమై ఉన్నామో బయటికి కూడా అదేలాగున ఆ ట్రాన్స్పరెన్సీ కలిగిన జీవితంలోకి రావటానికి దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆంతర్యములో నువ్వు జ్ఞానము కోరుకుంటున్నావయ్యా. అంతరంగములో నీవు ఆంతర్యమును నువ్వు నాకు జ్ఞానము కలుగు చేయదు. పలకబడిన మాట ప్రకారంగా అంతరంగము ఆంతర్యములో నుంచి జ్ఞానం కలిగి ఉందాం, నైతికతలో జీవిద్దాం, పరిశుద్ధతలో మన జీవితాలు మనం కొనసాగింప చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయను కాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 2:24-25. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వలేదు. అసలు ఈ అంతరంగము ఈ ఆంతర్యము మన లోపల ఇన్నర్ బీయింగ్ లో మనం ఏమేమి అనుకుంటున్నామో అన్ని ప్రభువుకు తెలుసు. కనుక మరి అందును బట్టి ఆయన మరి అన్ని ఎరిగి ఉన్నాడు గనక మానవులకు ఆయన అప్పచెప్పుకోవటల. మరి ఆయన మరి మనుషుల గురించి ఆయనకి ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. లేకుంటే నన్ను గురించి నేను ఇదిగో ప్రభా నేను ఇలాంటి దానని అని చెప్పేసి నన్ను నేను సాక్ష్యం ఇచ్చుకొని అవసరం లేదు. వాళ్ళు పలానా వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రభా అని ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయనకి మన లోపల అంతరంగము లోపల ఆంతర్యము లోపల ఏముందో ఎరిగిన దేవుడై ఉన్నాడు గనక మన గురించి మనం ఆయనకి దగ్గర మనం ఏమి గొప్పలు చెప్పుకోలేము, లేకుంటే మనం నటించుకోలేము. మన లోపల మనం ఏమై ఉన్నామో దానిని ప్రభు దగ్గర మనం ప్రజెంట్ చేసుకుంటూ మరి మన హృదయాలు ఆయనలో కుమ్మరించుకున్నప్పుడు మన లోపల అది పాపమైనా అబద్ధమై ఉన్నా లేకుంటే దేవునికి అనంగీకారమైన అన్ని కూడా మనం ఆయన దగ్గర మనము సమస్తాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఎరిగిన వాడు గనక మన బలహీనతలన్నీ ఎరిగిన వాడు గనక వాటన్నిటినీ క్షమించి మనం శుద్ధి చేసి రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు, ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి దినదినము మన ఆత్మలో నూతనపరిచి తనలో మనలను కొనసాగింప చేస్తాడు. హల్లెలూయా.